ఫస్ట్ నేను చూశాను, పరిగెత్తుకుంటూ వచ్చి ఫస్ట్ నేనే తీసుకున్నా. ఈ 500 నావి. లేదత్తయ్య, ఈ 500 నావి. నిన్న నా బ్యాగ్లో నుంచి పడిపోయినా. నేను ఎంత వెతికినా దొరకట్లేవు. ఇవి నావి. ఆపు, అబద్ధాలు చెప్పింది. ఈ 500 ఎవరివో నిరూపించుకుందాం. దానికి 3 గేమ్లు ఆడాలి. అందులో ఎవరు గెలుస్తారో వాళ్ళవే ఈ 500. సరే, ఓకే, గేమ్ ఆడదాం. ఈ 500 ఎవరివో చూసుకో. సరే అయితే లెట్స్ గో ఫర్ ఫస్ట్ గేమ్. చెప్పండి అత్తయ్య, గేమ్ ఏంటో. ఫస్ట్ గేమ్ ఏంటంటే అన్ని నిజాలే చెప్పాలి. ఓకే, నేను 4 క్వశ్చన్స్ అడుగుతా, నువ్వు 4 క్వశ్చన్స్ అడుగు. అన్నింటికీ ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ చెప్పలేదంటే ఈ గేమ్ ఓడిపోయినట్టు. అర్థమైంది, అడగండి ఇప్పుడు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నా గురించి నా కొడుకు దగ్గర బ్యాడుగా చెప్తావా లేదా? చెప్తా. రెండో క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మీ మమ్మీ డాడీ తోటి, మన చుట్టుపక్కల వాళ్ళతోటి మా ఎత్త గయ్యాలిది, నన్ను వేధిస్తుంది, మన ఇంట్లో జరిగే మ్యాటర్స్ మొత్తం చెప్తావా చెప్పవా? చెప్పకపోతే గేమ్ ఓడిపోతా. చెప్తానత్తయ్యా. ఇప్పుడు మూడో క్వశ్చన్. ఇప్పుడేం అడుగుతుందో. నా కొడుకుతోటి నా గురించి బ్యాడ్గా చెప్పి నన్ను ఇంట్లో నుంచి ఎప్పుడు పంపించాలనా అని చూస్తున్నావా లేదా? చెప్పకపోతేనేమో గేమ్ ఓడిపోతా. చెప్పుదాం, ముసల్ది ఏం చేస్తుంది. చెప్తానత్తయ్యా. సరే, ఇప్పుడు 4వ క్వశ్చన్. ఈ మధ్యలో నా కొడుకును డబ్బులు అడిగితే ఇవ్వట్లేదు. నాకు తెలియకుండా మీరు ఇల్లు కొన్నారు కదా. చెప్పకపోతే గేమ్ ఓడిపోతా. అయినా నాకు 500 ఇంపార్టెంట్. కొన్నాము, మీ అబ్బాయే నాకు చెప్పొద్దని చెప్పిండు. ఓకే, నువ్వు అడుగు. కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్. ఫస్ట్ క్వశ్చన్. మీరు మీ అత్తయ్యను కొట్టేవాళ్ళంట, ఇంట్లో ఆధిపత్యం మొత్తం మీదేనంట. ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ అడుగు. రెండో క్వశ్చన్. మీరు నన్ను పంపించేసి మీ అబ్బాయికి 2వ పెళ్లి చేద్దామనుకుంటున్నారంట. నిజమా అబద్ధమా? ఈ క్వశ్చన్కి నాకు ఆన్సర్ తెలియట్లేదు. ఇంకో క్వశ్చన్ అడుగు. ఓకే, ఇప్పుడు 3వ క్వశ్చన్. ఇంట్లో నేను చేసిన పనులన్నీ మీరే చేస్తున్నట్టు మీ అబ్బాయికి చెప్తున్నారా లేదా? ఇట్లాంటి క్వశ్చన్స్ కాకుండా వేరే క్వశ్చన్స్ అడుగు. సరే, 4వ క్వశ్చన్ కన్నా ఆన్సర్ చెప్పండి. ఇంట్లో మామయ్య సంపాదించిన ఆస్తులు, గోల్డ్ మీ అబ్బాయికి ఇవ్వకుండా మీ అమ్మాయికి ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారా లేదా? ఇట్లాంటి క్వశ్చన్స్కు నేను ఆన్సర్ చెప్పాను. అయితే 4 క్వశ్చన్స్కు ఆన్సర్ చెప్పలేదు. ఈ గేమ్లో నేనే విన్. సరే కదా. రెండో గేమ్ ఏంటంటే టగ్ ఆఫ్ వార్. ఆ లైన్ అవతల మీరుంటారు, యువతల నేనుంటా. ఆ లైన్ దాటి యువతలకి మీరు వచ్చిన, ఈ తాడును వదిలేసిన ఈ గేమ్లో ఓడిపోయిన. ఓకే పద. రే, ఏంటిది? మాకేంటిది అంటున్నాను. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సల్దాన్ పని ఇప్పుడు చెప్తాను. అయ్యో అత్తయ్య, కింద పడ్డారా? मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసా. మెల్లిగా లేవండి అత్తయ్య, నడుములు ఇరిగినట్టున్నాయి. రెండో గేమ్ కూడా నేనే గెలిచాను. ఇప్పుడు 3వ గేమ్. ఆగాగు, 3వ గేము నేను చెప్తా. ఓకే, చెప్పండి. అబ్బో, ఈ 3వ గేమ్ ఒక్కటి గెలిస్తే ఆ 500 నావే. ఈ గేమ్ పేరు చెంపదెబ్బ. చెంపదెబ్బనా?
నీ బలం కొద్దీ నువ్వు నన్ను కొట్టాలి, నా బలం కొద్దీ నేను నిన్ను కొడతా. కొట్టినప్పుడు ఎవరైతే అరవకుండా ఉంటారో వాళ్ళు విన్ను, అరిసిన వాళ్ళు ఓడిపోయినట్టు. ఓకే అత్తయ్య, గేమ్ సూపర్. ఇదే మంచి ఛాన్స్ ఈ ముసల్దాన్ని మూతి పనులు రాలేదు. ఏంటి బాబన్న ఇంకోసారి ముసల్ది దీనికి బలం ఉండదు అనుకుంటున్నావు, బ్రెయిన్తోనే చెప్తాను నీ పని. రెడీనా అత్తయ్య? మీరు పెద్దవాళ్ళు, మీరే ముందు కొట్టండి. సరే, నాకు కావాల్సింది కూడా అదే. అయ్యో ఓరి నాయుడు, అయ్యో ఇప్పుడు నేనత్తయ్యా. వద్దొద్దొద్దు, నేను ముందే అరిసినా కదా. ఈ గేమ్లో నువ్వే గెలిచినావు. ఇదిగో తీసుకోవే, ఈ డబ్బులు నీవే. ముందే చెప్పిన కదా ఈ డబ్బులు నావే అని. ఇటు ఇవ్వండి. కనిపించట్లేదు నాకు అసలు. ఇవి నావే. ఏంటి బాబన్న ఇంకోసారి నువ్వే విన్నే. అంటే ఈ డబ్బులు ఈమెవి కాకుండానే ఈ గేమ్ ఆడిందా? గేమ్ ఆడి నన్ను కొట్టిందా? చెప్తా, నెక్స్ట్ పార్ట్లో చెప్తా. ఇట్లా తిప్పుకో. అత్తయ్య కొట్టండి. సరే, మెడ ఇట్లా అనుకో. కొట్టు.